పొడుపు కథలు. మొదటి ప్రశ్న, క్రమమైన పయనం, నల్లపూసల సైన్యం. ఏమిటది? ఆన్సర్, నల్ల చీమల దండు. రెండవ ప్రశ్న, అవి తెల్లని మల్లె మొగ్గలు, పరిమళాలు వెదజల్లవు కానీ పరిశుభ్రంగా ఉంచుతాయి. ఏమిటవి? ఆన్సర్, ఇయర్ బడ్స్. మూడవ ప్రశ్న, యంత్రం కాని యంత్రం, సేద తీరే మంత్రం. ఏమిటది? ఆన్సర్, సాయంత్రం. నాల్గవ ప్రశ్న, నగరాలు పట్టణాలు దాటేస్తుంది, ఎంతెంత దూరమో వెళుతుంది, కానీ ఉన్న చోటు నుంచి అంగుళమైన కదలదు. ఏమిటది? ఆన్సర్, రహదారి. ఐదవ ప్రశ్న, కొంచెమైనా కానరాని పసుపు, ఒళ్ళంతా పులుపు, పైనేమో నునుపు. ఏమిటది? ఆన్సర్, నిమ్మకాయ. ఆరవ ప్రశ్న, నేను పుట్టినప్పుడు పచ్చగా ఉంటాను, పెరుగుతున్న కొద్దీ ఎర్రగా మారుతాను. నేను పక్వానికి వచ్చానంటే నల్లగా మారి నిగనిగలాడుతాను. అందుకే మన కవులు మీ అందమైన కళ్ళను నాతో పోలుస్తారు. నేనెవరిని? ఆన్సర్, నేరేడు పండు. ఏడవ ప్రశ్న, గుట్టు చప్పుడు కాకుండా వస్తుంది, గడగడ త్రాగుతుంది, తానే కళ్ళు మూసుకొని తననెవరూ చూడలేదు అని అనుకునే అమాయకురాలు. ఎవరతను? ఆన్సర్, పిల్లి. ఎనిమిదవ ప్రశ్న, అమ్మ కదలలేక ఉన్నది, బిడ్డ తిరుగుచున్నది. ఏమిటది? ఆన్సర్, తిరగలి. తొమ్మిదవ ప్రశ్న, సూర్యుడు చూడని గంగ, చాకలి తాకని చెరువు. ఏమిటది? ఆన్సర్, కొబ్బరి నీళ్ళు. పదవ ప్రశ్న, వెండి కోటలో బంగారపు రాశి. ఏమిటది? ఆన్సర్, కోడిగుడ్డు.